హలో అండి, అందరికీ నమస్కారం. లక్ష్మమ్మ కిచెన్ స్టోర్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కానాకడతల చేపల పులుసు అండి. ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులోకి స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. స్పూన్ ధనియాలు తీసుకుంటున్నానండి. 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క తీసుకుంటున్నా స్పైసీ కోసం. 6-7 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నా. చిన్న అల్లం ముక్క, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నానండి. చిన్న సైజు 2 టమాటాలు తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఇగోండి మిక్సీ పట్టేసుకున్నాం. ఇగోండి కానాకడతలు నేను ఆల్రెడీ కడిగి ఉంచుకున్నా. ఇందులోకి 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు. దీన్ని కలుపుకుందామండి. ముక్కలకు పట్టేటట్టు కారం, పసుపు, ఉప్పు కలుపుకుందాం. గొండి కలిపేసుకుందాం. ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇగోండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాం. కళాయి వేడెక్కిందండి. ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ కూడా వేడెక్కిందండి. 1/2 స్పూన్ మెంతులు వేసుకుంటున్నా. ఇగోండి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నా. చేపల పులుసు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇగోండి ఉల్లిపాయలు బాగా వేగాయి కదా, చిటికెడు పసుపు వేసుకుందాం. ఇగోండి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకుందాం. బాగా నూనెలోని వేగనిద్దాం. ఇగోండి నూనె పైకి తేలే వరకు వేపుకుందాం. ఇగోండి నూనె పైకి తేలుతుంది కదా, ఇప్పుడే మనం కారం కొంచెం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకుంటున్నా. చేపల పులుసు కదండి, కారం ఎక్కువే పడుతుంది. సాల్ట్ తీసుకుంటున్నాండి తగినంత. ఆల్రెడీ చేపలు కలిపినప్పుడు కారం, ఉప్పు వేసుకున్నాం కదండి, టేస్ట్కి తగ్గట్టు తీసుకుందాం. ఇంకోండి పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకుంటున్నా. ఇంకోండి కారం పచ్చి స్మెల్ కూడా పోయింది. ఇప్పుడు మనం చేపలు వేసుకుందాం. ఇదిగోండి చింతపండు నీళ్ళు వేసుకుంటున్నా. ఇదిగోండి నీళ్ళు వేసేసుకున్నాం కదా, కొంచెం మరిగినంత వరకు మూత పెట్టుకుందాం. ఇదిగోండి మరుగుతుంది. ఇందులోకి మనం మసాలా వేసుకుంటున్నాం, చేపల పులుసు మసాలా. ఇదిగోండి జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే చేప విరిగిపోయి ముక్కలు అయిపోతుంది. ఇదిగోండి బాగా మరిగింది కదా, ఇందులోకి మనం కొత్తిమీర వేసుకుందాం. ఇగోండి చేపల పులుసు ఆల్రెడీ రెడీ అయిపోయింది మనకి, కానాకడతల చేపల పులుసు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడివేడిగా కానాకడతల చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. లక్ష్మమ్మ కిచెన్ స్టోర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.